సెకండ్ డే ఇంగ్లీష్ 10 వర్డ్స్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ ప్లెడ్జ్. ప్లెడ్జ్ అంటే తాకట్టు పెట్టడం. మనం ఏదైనా బ్యాంక్‌కి వెళ్ళినప్పుడు, లేకపోతే ముత్తూట్ ఫినాన్స్ ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా తాకట్టు పెట్టి వస్తువుని లైక్ బంగారం ఆర్నమెంట్స్‌ని తాకట్టు పెట్టి మనం అమౌంట్ తెచ్చుకుంటాం కదా! దాన్ని తాకట్టు పెట్టడాన్ని మనం ప్లెడ్జ్ అంటాం. నెక్స్ట్ వర్డ్ కొలాటరల్. కొలాటరల్ అంటే ప్రాపర్టీ ఆర్ అసెట్స్ గివెన్ యాస్ సెక్యూరిటీ ఫర్ ఎ లోన్. అంటే మనం ఏదైనా లోన్ తెచ్చుకున్నప్పుడు, మనం లోన్ ఏమైనా తీసుకున్నప్పుడు, మనము వాళ్ళకి బ్యాంక్‌లో ప్రాపర్టీ లేదా ఏదైనా బిల్డింగ్స్ గానీ, లేకపోతే ల్యాండ్స్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని గానీ మనం పెట్టి, మనం లోన్ తీసుకుంటాం కదా! దాన్ని ఆ ఆస్తిని మనం కొలాటరల్ అంటాం. నెక్స్ట్ అసెట్. థర్డ్ వర్డ్ అసెట్. అసెట్ అంటే ఆస్తి. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే ఫెయిల్యూర్ టు రీపే ఎ లోన్ ఆర్ మీట్ ఎన్ ఆబ్లిగేషన్. అంటే రుణాన్ని చెల్లించలేకపోవడాన్ని డిఫాల్ట్ అంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే అతి దయనీయమైన, అంటే చాలా క్రిటికల్ సిట్యుయేషన్ లైక్ అనమాట. ఆబ్జెక్ట్ ప్రొవర్టీ అంటే చాలా కటిక పేదరికం అలా అనమాట. ఆబ్జెక్ట్ అంటే చాలా హీనమైన సిట్యుయేషన్, దారుణమైన సిట్యుయేషన్ చెప్పినప్పుడు చెప్తా. డిస్పికబుల్. డిస్పికబుల్ అంటే షేమ్‌ఫుల్ అని. అంటే హీనమైన పరిస్థితి. చాలా హీనమైన పరిస్థితి అనమాట. నెక్స్ట్ అబండెంట్. అబండెంట్ అంటే ప్లెంటీ, అంటే సమృద్ధిగా ఉండడం. ఏదైనా సమృద్ధిగా ఉందని చెప్పినప్పుడు మనం అబండెంట్ అని చెప్తాం. నెక్స్ట్ వర్డ్ డెలిజెంట్. డెలిజెంట్ మీన్స్ హార్డ్ వర్కింగ్ అనమాట. నెక్స్ట్ వర్డ్ నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ అంటే ఇగ్నోర్ చేయడం, అంటే పట్టించుకోకుండా వదిలేయడం, పట్టించుకోకపోవడం. మనకేదైనా నచ్చలేదనుకో మనం పట్టించుకోకుండా వదిలేస్తాం చూడండి అలా. నెగ్లెక్ట్ అంటే ఇగ్నోర్ చేయడం, పట్టించుకోకుండా వదిలేయడం. నెక్స్ట్ లాస్ట్ వర్డ్ స్కేర్స్. స్కేర్స్ అంటే రేర్, అంటే చాలా తక్కువగా, అరుదుగా ఉన్న అని మనం మీనింగ్ వచ్చే వాటిలో మనం వాడతాం. అలా అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్.